వెల్కమ్ టు సంధ్య లెసన్స్. 4వ తరగతి సాధన 6వ పాఠం ముగ్గుల్లో సంక్రాంతి. ఈ వీడియోలో 6వ పాఠంలోని 1 నుంచి 11 సాధనా పత్రాలను, స్పందనా పత్రం 5, 6 పాఠాలకు సంబంధించిన స్పందనా పత్రంను పూర్తి చేద్దాం. 3, 4, 5 తరగతులకు సంబంధించిన వర్క్ బుక్ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సాధన పత్రం 1. ఆ ప్రశ్న పాఠంలోని సరళ పదాలు రాయండి. పద, మంట, రథం, ఎంత, దండ, మన, ఇంత, సంబరం, కలసం. ఆ ప్రశ్న ఈ పాఠంలోని గుణింత పదాలను గుర్తించి రాయండి. అనూష, సందడిగా, ముందుకు, అడిగింది, నాగబంధాలు, బహుమతి, పాట, వెతుకుతూ, భోగిమంటలు. ఈ ప్రశ్న పాఠంలోని ద్విత్వాక్షర పదాలు రాయండి. తమ్ముడు, అన్నాడు, ముగ్గుల పోటీ, అత్తమ్మ, బాగున్నాయో, వీధుల్లో, ముగ్గు, గంగిరెద్దులు, పిల్లలు. ఈ ప్రశ్న పాఠంలోని సంయుక్తాక్షర పదాలను వెతికి రాయండి. ఆదిత్య, వినిపిస్తోంది, సంక్రాంతి, వేస్తుంది, కనిపించింది, విశిష్టతను, వెళ్దాం, అనిపిస్తుంది, సంప్రదాయంగా. సాధన పత్రం 2. ఆ ప్రశ్న కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, ఏ సందర్భాలలో ఇంటి ముంగిట రంగుల ముగ్గులు వేస్తారు? నూతన సంవత్సర వేడుకలకు, పండుగలకు, శుభకార్యాలకు ఇంటి ముంగిట రంగుల ముగ్గులు వేస్తారు. రెండవ ప్రశ్న, ముగ్గుల పోటీలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు? సంక్రాంతి పండుగకు, నూతన సంవత్సర వేడుకలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు. ఆ ప్రశ్న కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, పై పేరాలో ఏ పోటీల గురించి చెప్తున్నారు? పై పేరాలో ముగ్గుల పోటీల గురించి చెప్తున్నారు. రెండవ ప్రశ్న, అనూష, ఆదిత్య ఏ ఏ ముగ్గులు చూశారు? అనూష, ఆదిత్య నెమళ్ళ ముగ్గు, చిలకల ముగ్గు, పద్మాల ముగ్గు, సీతాకోక చిలుకల ముగ్గులు చూశారు. మూడవ ప్రశ్న, పై పేరాకు శీర్షిక రాయండి. మా ఊరి ముగ్గులు. ఈ ప్రశ్న కింది పేరా చదివి ఖాళీలు పూరించండి. మొదటి ఖాళీ, కనుమ పండుగ నాడు పశువులకు పూజ చేస్తారు. రెండవ ఖాళీ, జానపద కళారూపాలు ప్రదర్శించిన వారికి ధాన్యం, బట్టలు మొదలైనవి బహూకరిస్తారు. మూడవది, పండుగకు బంధువులు, పెళ్ళైన ఆడపిల్లలు అందరూ వస్తారు. సాధన పత్రం 3. ఆ ప్రశ్న కింది పేరా ఆధారంగా తప్పు ఒప్పులను గుర్తించండి. మొదటిది, భోగిమంట ఉదయం పూట వేస్తారు. ఒప్పు. జానపద కళారూపాల్లో 1 గంగిరెద్దులు. ఒప్పు. గాలిపటం ఎగురవేయడం అంటే పిల్లలకు సరదా. ఒప్పు. పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులతో భోగిమంట వేస్తారు. తప్పు. అనూష పిడకల దండ గుచ్చింది. ఒప్పు. ఆ ప్రశ్న కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, పై పోటీలలో ఒక్కొక్కరుగా పాల్గొనే ఆటల పోటీలు. కుస్తీ పోటీలు, కోడిపందాలు, సంగడిరాళ్ళు ఎత్తడం, గుర్రపు స్వారీ. రెండవ ప్రశ్న, జట్లలో ఆడే ఆటలు. కబడ్డీ, వాలీబాల్. మూడవ ప్రశ్న, జంతువులతో నిర్వహించే పోటీలు. పొట్టేళ్ల పందాలు, ఎడ్లబండి పరుగు, గుర్రపు స్వారీ. సాధన పత్రం 4. ఆ ప్రశ్న కింది ముగ్గులో ఉన్న అక్షరాలతో పదాలు తయారు చేయండి. వాటి అర్థాలు రాయండి. పద్మము, తామర పువ్వు. విశిష్టత, గొప్పతనం. సంబరం, సంతోషం. ధనుస్సు, విల్లు. రాశి, నక్షత్రాల గుంపు. ఆ ప్రశ్న
కింది ఖాళీలను సరైన వచనాలతో పూరించండి. ఏకవచనం, బహువచనం. ముగ్గు, ముగ్గులు. పద్మం, పద్మాలు. శంఖం, శంఖాలు. కొడవలి, కొడవళ్ళు. బడి, బళ్ళు. బండి, బండ్లు. పండు, పండ్లు. రత్నం, రత్నాలు. గుడి, గుళ్ళు. రొట్టె, రొట్టెలు. గొర్రె, గొర్రెలు. ఊరు, ఊళ్ళు. రాయి, రాళ్ళు. నేయి, నేయి. సాధనపత్రం 5. ఆ ప్రశ్న తెలుగు నెలల పేర్లు రాయండి. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గుణము. ఆ ప్రశ్న కింది పిండి వంటలను వాటిని తయారు చేసే పదార్థాలతో జతపరచండి. లడ్డు, శనగపిండి, పంచదార, నూనె. అరిసె, బియ్యపిండి, బెల్లం, నువ్వులు, నూనె. గారె, మినప్పిండి, నూనె. పూర్ణం బూరె, శనగపప్పు, పంచదార లేదా బెల్లం. అప్పడం, మినప్పప్పు, బియ్యపిండి. జంతిక, శనగపిండి, నూనె. ఈ ప్రశ్న కింది వాక్యాలను సరిచేసి రాయండి. మొదటి వాక్యం, ముగ్గు చూడు ఈ అత్తమ్మ. అత్తమ్మ, ఈ ముగ్గు చూడు. రెండవ వాక్యం, ఇది ముగ్గు తెలిపే స్త్రీ శక్తిని. స్త్రీ శక్తిని తెలిపే ముగ్గు ఇది. మూడవ వాక్యం, సందేశాలు, ముగ్గులు ఇవి ఇచ్చే. సందేశాలు ఇచ్చే ముగ్గులు ఇవి. నాలుగవ వాక్యం, జాతీయ ముగ్గుల్లో చూడండి జెండా. ముగ్గులో జాతీయ జెండా చూడండి. ఐదవ వాక్యం, కూడా ముగ్గు వేశారు చంద్రయాన్. చంద్రయాన్ ముగ్గు కూడా వేశారు. సాధనపత్రం 6. ఆ ప్రశ్న కింది వాటిని జతపరిచి రాయండి. మొదటి వాక్యం, భోగి మంటలో వేసేవి పాత సామాను, ఎండుకట్టెలు, పిడకల దండ. రెండవ వాక్యం, భోగి పళ్ళలో కలిసేవి రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, శనగలు, పూరేకులు, చిల్లర డబ్బులు. మూడవ వాక్యం, సంక్రాంతికి జరిగే ప్రాంతీయ పోటీలు, కోడిపందేలు, కుస్తీ, కబడ్డీ, ఎడ్లబండి పరుగు మొదలైనవి. నాలుగవ వాక్యం, సంక్రాంతికి ప్రదర్శించే జానపద కళారూపాలు, గంగిరెడ్లు, బుడబుక్కల వేషం, పిట్టల దొర, పగిటి వేషాలు మొదలైనవి. ఆ ప్రశ్న ఉత్తరాయణంలో ఉండే తెలుగు నెలలేవి? దక్షిణాయనంలో ఉండే తెలుగు నెలలేవి? ఉత్తరాయణంలో ఉండే తెలుగు నెలలు పుష్యము, మాఘము, ఫాల్గుణము, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము. దక్షిణాయనంలో ఉండే తెలుగు నెలలు ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వీయుజము, కార్తీకము, మార్గశిరము. సాధనపత్రం 7. ఆ ప్రశ్న ఏదైనా ఒక పిండి వంట తయారు చేసే విధానం రాయండి. గోధుమ బిస్కెట్లు తయారీ విధానం. కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, నీరు తగినంత, పంచదార పొడి 2 చెంచాలు, నెయ్యి 1 కప్పు. తయారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండిని చపాతీ పిండిలాగా కలిపి అరగంట నాననివ్వాలి. తరువాత చపాతీలాగా ఒత్తుకొని ఆ చపాతీని రకరకాల ఆకారాలు లేదా గుండ్రని ఆకారంలో కోసుకోవాలి. స్టవ్పై పెనం పెట్టి నెయ్యి వేసి వేడి చేసి కోసుకున్న చపాతీ ముక్కలను వేసి వేయించుకోవాలి. వేగాక గిన్నెలోకి తీసుకొని పంచదార పొడి జల్లుకుంటే సరిపోతుంది. ఆ ప్రశ్న మీకు తెలిసిన మరొక 5 పండుగల పేర్లు, వాటి విశిష్టత రాయండి. రంజాన్, మాసమంతా ఉపవాసాలు, దాన ధర్మాలు చేస్తారు. క్రిస్మస్, యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్గా జరుపుకుంటారు. దీపావళి, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారు. ఆగస్టు 15, భారతదేశ స్వాతంత్ర దినోత్సవం. జనవరి 1, ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది, తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. సాధనపత్రం 8.
ఆ ప్రశ్న. ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, సంక్రాంతి ఏ నెలలో వస్తుంది? సంక్రాంతి జనవరి నెలలో వస్తుంది. రెండవ ప్రశ్న, సంక్రాంతి మొదటి రోజు పండుగ ఏమిటి? సంక్రాంతి మొదటి రోజు పండుగ భోగి పండుగ. మూడవ ప్రశ్న, పాఠంలో ఏ ఏ ముగ్గుల గురించి చెప్పారు? పాఠంలో నెమళ్ళ ముగ్గు, చిలకల ముగ్గు, పద్మాల ముగ్గు, సీతాకోక చిలుకల ముగ్గు, భోగిపళ్ళ ముగ్గు, ధనుస్సుల ముగ్గు, కోడిపుంజుల ముగ్గు, స్త్రీ శక్తిని తెలిపే ముగ్గు, చంద్రయాన్ ముగ్గుల గురించి చెప్పారు. నాలుగవ ప్రశ్న, కనుమ పండుగ నాడు చేసే కార్యక్రమాలు ఏమిటి? కనుమ పండుగ నాడు మనకు ఆహారాన్ని అందించే పశువులను పూజిస్తారు. బంధువులు, పెళ్ళైన ఆడపిల్లలు అందరూ వస్తారు. అంతా కలిసి విందు భోజనాలు చేస్తారు. జానపద కళారూపాలు ప్రదర్శించిన వారికి ధాన్యం, బట్టలు, కూరగాయలు, డబ్బులు మొదలైనవి గ్రామస్తులు బహూకరిస్తారు. ఐదవ ప్రశ్న, భోగి రోజు సాయంత్రం చేసే వేడుక గురించి రాయండి. భోగి రోజు సాయంత్రం రేగిపళ్ళు, శనగలు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూల రేకులు కలిపి పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. ఈ భోగిపళ్ళ వేడుకను సూర్యాస్తమయానికి ముందుగా పూర్తి చేస్తారు. సాధనపత్రం 9. ఆ ప్రశ్న, ఈ చుక్కలు కలపండి. ఆ ప్రశ్న, గాలిపటం బొమ్మ గీసి రంగులు వేయండి. సాధనపత్రం 10. వాక్యంలో నామవాచకాల రంగు, రుచి, వాసన, ఎత్తు, లోతు, స్థితి మొదలైన గుణాలను తెలియజేసే పదాలను విశేషణాలు అంటారని తెలుసు కదా. ఆ ప్రశ్న, కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. అవి తెల్లని పాలు, అవి చల్లని పాలు, అవి వేడి పాలు, అవి కమ్మని పాలు. ఆ ప్రశ్న, కింది పట్టిక పూరించండి. ఇది తెల్ల గులాబీ, ఇది పెద్ద గులాబీ, ఇది అందమైన గులాబీ, ఇది చక్కని గులాబీ. సాధనపత్రం 11. ఆ ప్రశ్న, కింది పేరా చదివి విశేషణాలు రాయండి. ఇచ్చిన పేరాలోని విశేషణాలు: నల్లని బూట్లు, వేగంగా పరుగెత్తి, ఎర్రగా ఎండ కాస్తోంది, నల్ల బల్లపై, తెల్ల సుద్దముక్కతో. ఆ ప్రశ్న, సివిల్ డ్రెస్ రోజున మీ మిత్రులు ఏ రంగు దుస్తులు ధరించారో రాయండి. మిత్రుని పేరు, రంగు: కవిత గులాబీ రంగు, అరణ్య ఆకుపచ్చ రంగు, లత నీలం రంగు, విమల ఎరుపు రంగు, దుర్గ పసుపు రంగు. స్పందన పత్రం 3. మొదటి ప్రశ్న, గేయం ఆధారంగా ఈ కింది వాటిని జతపరిచి వాటితో సొంత వాక్యాలు రాయండి. పల్లెటూరి బేదవాడు కట్టెలు కొడుతూ జీవించసాగే, సత్యవ్రతంబు నిత్యంబు, అడవిలో చెట్టు కొట్టి, గొడ్డలి చేజారి నీటిలో పడే. వాక్యాలు: ఒక పల్లెటూరిలో కల్లా కపటం లేని బేదవాడు ఉండేవాడు. అతడు కట్టెలు కొడుతూ జీవితం సాగించేవాడు. అతడు ఎల్లప్పుడూ సత్యాన్ని పాటిస్తూ జీవించేవాడు. పేదవాడు ఒకరోజు అడవిలో చెట్టు కొడుతున్నాడు. పేదవాడి గొడ్డలి చేయి జారి నీటిలో పడింది. రెండవ ప్రశ్న, పాఠం ఆధారంగా గేయ కథను సరైన క్రమం పెట్టండి. మొదటిది, వెంటనే ఆ దేవి వెండి గొడ్డలి చూప, అది కూడా నాది కాదని వాడు తల త్రిప్పే. రెండవ గేయం, మిరుమిట్లు గొలుపుచు మెరిసెడి గొడ్డలి తిలకించి ఎదడనే తలచేతులాడించి. మూడవ ప్రశ్న, కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న, కనుమ పండుగ నాడు చేసే కార్యక్రమాలు ఏమిటి? కనుమ పండుగ నాడు మనకు ఆహారాన్ని అందించే పశువులను పూజిస్తారు. బంధువులు, పెళ్ళైన ఆడపిల్లలు అందరూ వస్తారు. అంతా కలిసి విందు భోజనాలు చేస్తారు. జానపద కళారూపాలు ప్రదర్శించిన వారికి ధాన్యం, బట్టలు, కూరగాయలు, డబ్బులు మొదలైనవి గ్రామస్తులు బహూకరిస్తారు. రెండవ ప్రశ్న, మీ గ్రామంలో ఏ ఏ పండుగలు జరుపుకుంటారు? మా గ్రామంలో
సంక్రాంతి, శ్రీరామనవమి, ఉగాది, వినాయక చవితి, దీపావళి మొదలైన పండుగలు జరుపుకుంటారు. ఆ ప్రశ్న కింది వాక్యాలు చదవండి, విశేషణ పదాల కింద గీత గీయండి. ఏనుగు పెద్ద జంతువు, పెద్ద. నిమ్మకాయకు పుల్లని రుచి ఉంటుంది, పుల్లని. సంగీత చక్కని బొమ్మలు గీచింది, చక్కని. చల్లని ఐస్ క్రీం తిన్నాను, చల్లని. ఆ ప్రశ్న కింది వాక్యాలలో క్రియాపదాలు గుర్తించి రాయండి. మా నాన్న వస్తాడు, వస్తాడు. మాకేమో తెస్తాడు, తెస్తాడు. మరి గంజి పోస్తాడు, పోస్తాడు. మమ్ము బ్రతికిస్తాడు, బ్రతికిస్తాడు. ఒక చెట్టు కొట్టుతున్నాడు, కొట్టుతున్నాడు. గొడ్డలి చేజారింది, చేజారింది. పడ్డది నీటిలోన, పడ్డది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.